ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఫిబ్రవరి మాసమంతా దేవుడు కాచి కాపాడాడు. ఆఖరి రోజునకు ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. నిజంగా దేవుడు ప్రతిరోజు మనల్ని కాచి కాపాడుతున్న విధానం చూస్తే నిజంగా మనము నమ్మదగని వారమైన దేవుడు ఎంత నమ్మదగిన వాడో మన జీవితాల్లో ఆయన ప్రేమను బట్టి మనం ఆలోచన చేస్తేనే అర్థమైపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఇటువంటి నమ్మదగిన దేవునికి నీవు నమ్మకంగా ఉన్నావా? పరిశుద్ధంగా ఉన్నావా? ఇంకా పాపంలోనే ఉన్నావా? ఇంకా క్షమించబడని పాపాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఒప్పుకోని పాపాలు ఏమైనా ఉన్నాయా? ప్రభువు బిడ్డగా బాప్తిస్మం తీసుకొని బలలో చేవేస్తూ కూడా ఇంకా నీ జీవితంలో ఒప్పుకోకుండా హృదయ అంతరంగంలో దాచుకున్న పాపాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు ఈ ఫిబ్రవరి ఆఖరి తారీఖులో నీతో మాట్లాడుతున్నాడు. అన్నిటినీ ఒప్పుకో. రానున్న మార్చి మాసంలో నీవు అనుకున్న దానికంటే దేవుడు ఎక్కువగా నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఈ దినం దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎంత అద్భుతమైన మాట! దేవుని వైపు తిరిగితే అంట బహుగా క్షమిస్తాడు. క్షమించరాని పాపాలు చేశానండి, నేను ఒకవేళ నా పాపాలు చెప్తే నా తల్లిదండ్రులనే నన్ను క్షమించరు, నా భార్య నన్ను క్షమించదు, నా బిడ్డలే నన్ను క్షమించరు అని అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నీవు నా వైపు తిరిగితే ఎవరు క్షమించినా క్షమించకపోయినా నేను క్షమించడం కాదు, బహుగా క్షమిస్తాను, ఎంతైనా క్షమిస్తాను. ఇంత గొప్ప అవకాశం ప్రభు ఇస్తుండగా ఎంతకాలం పాపాన్ని దాచుకొని జీవిస్తావు? రా, దేవుని వైపు తిరుగు. ఆయన బహుగా క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. క్షమించిన తర్వాత గొప్ప ఆశీర్వాదం, దీవెన, శాంతిని అనుగ్రహించాలని సిద్ధంగా ఉన్నాడు. మరి ఇంకెందుకు ఆలోచిస్తావు? త్వరగా మోకరించి ఉన్న స్థలములో ఈ సమయంలో పాపాలను ఒప్పుకొని అట్లు బహుగా దేవుని చేత క్షమించబడి దీవెనలు పొందుదువుగాక. పరిశుద్ధుడా, ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. నీ వైపు తిరిగితే బహుగా క్షమిస్తాను అని ఉదయకాల సమయంలో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభువా ఇంకా క్షమించబడకుండా ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఉదయకాల సమయంలో కృపతో నీ వైపు వారిని త్రిప్పండి. అట్లు వారిని వైపు తిరిగి నీ ద్వారా బహుగా క్షమించబడే వారిగా, హిమము కంటే తెల్లగా మార్చబడు వారిగా నీ రక్తంతో కడిగి నిబిడలుగా చేసి రేపటి దినాన ప్రభువా నూతన మాసంలో, మార్చి మాసంలో ఆశీర్వాదకరంగాను పరిశుద్ధంగాను ప్రవేశపెట్టమని యేసు నామములో ఈ ఫిబ్రవరి మాసమంతా కాపాడినందుకు మరొకసారి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రేపు ఆశీర్వాదకరంగా నూతన మాసం ఎదుర్కొనే భాగ్యము దయచేయమని వారిని, వారి బిడ్డలను, వారి పరిచర్యను, వారి వ్యాపారాలను నిండారులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.